హాయ్! ఇవి రైస్‌లా కనిపిస్తున్నాయి కదా! నిజానికి రైస్ కాదు. యాక్చువల్‌గా అవి రైసే కానీ మన బియ్యంతో చేసిన రైస్ కాదనమాట. మన అటుకులున్నాయి కదా! అటుకులతో ప్రిపేర్ చేసిన రైస్. అసలు సంగతి ఏమైంది అంటే నిన్న రాత్ర ఒక కరెక్ట్‌గా ఒక 2 ముద్దలు రైస్ మిగిలింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో చూస్తే అటు తినలేము, ఇటు పడేయలేము అన్నట్టుగా ఉందనమాట ఆ క్వాంటిటీ. సో, వెంటనే మొన్న మధ్య నేను యూట్యూబ్‌లో చూసాను. ఒక ఆవిడ మీల్ మొత్తం ఫైర్ లేకుండా ప్రిపేర్ చేసింది. అరే! రైస్ ఎలా ప్రిపేర్ చేసింది ఫైర్ లేకుండా అని చూస్తే లాస్ట్‌కి అటుకులు చూపించిందనమాట. సో, అది గుర్తొచ్చి నేను ఇలా అటుకులతో రైస్ చేశాను. ఎలా చేశాను అంటే చక్కగా ఒక 4, 5 టైమ్స్ రైస్‌ని, అటుకుల్ని బాగా కడిగేసి పక్కకు పెట్టేసామనమాట. ఒక 10 మినిట్స్. సో, ఆ 10 మినిట్స్‌లో అటుకులకి ఉన్న తేమ ఉంటుంది కదా! అది మొత్తం పీల్చుకుని అటుకులు రైస్‌లాగా తయారవుతాయి అన్నమాట. సో, చూసారా పొడి పొడిలాడుకుంటూ ఎలా తయారైనాయో. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో నేను చేశానన్నాను కదా! ఇది ఏమైంది అంటే చక్కగా ఆయిల్ కొంచెం కారం రైస్‌లాగా చేశాననమాట. వెల్లుల్లి కారంలాగా వేసి అది కలుపుకొని చూసారా వెల్లుల్లి కారం కలిపిన తర్వాత కూడా ఎంత ఫ్రీగా, ఎంత తినడానికి కూడా చాలా చక్కగా ఉంది. దాని టెక్స్చర్ గానీ ఏది పాడవలేదనమాట. సో, అటుకులు బాగా కడిగి పక్కకు పెడితే ముద్దయిపోతుంది అనే మాట అస్సలు లేదు. చక్కగా నీట్‌గా మనకి రైస్‌లానే ఉంటాయి. కాకపోతే సాల్ట్ కొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది నాకు. మీరొక పని చేయొచ్చు. అటుకులు కడిగేప్పుడే ఆ వాటర్‌లో సాల్ట్‌తో కడిగితే బావుంటుంది. ఈ టిప్ గాని నచ్చితే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.